వెల్కమ్ టు 9+ న్యూస్ వార్ రూమ్ విత్ రవి. తెలంగాణలో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకవైపు, ఉద్యోగుల బకాయిలు ఒకవైపు, ఈ రెండు కూడా హాట్ టాపిక్గా మారాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులపైన హైకోర్టు ఇప్పటికే స్టే విధిస్తే, మరోవైపు ఏమో పిఆర్సీ, డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఉద్యోగులేమో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వం ముందు ఇప్పుడు సంక్షేమ పథకాల లేక ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల, ప్రజాధనాన్ని ఏ ప్రాధాన్యతతో ఖర్చు చేయాలి? ఇక కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ విధానం పైన ఇప్పుడు చర్చ అవసరమా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిధులపైన స్టే కొనసాగడం అనేది నిజంగా ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? ఉద్యోగులకు పిఆర్సీ, డిఏలు ఇవ్వకుండా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం అనేది కరెక్టేనా? అది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగుల బకాయిల మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉద్యోగులు, పింఛన్దారుల బకాయిలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందా? హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపైన మరోసారి సమీక్ష ఏమైనా అవసరమా? ఇక సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించే అవకాశం ఉందా లేదా? పిఆర్సీ, పెండింగ్ డిఏల కోసం ఉద్యోగుల ఆందోళనకు ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందించాలి? ఇవే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ఇక డాక్టర్ ఆర్వి చంద్రవదన్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొనబోతున్నారు. ఎస్, ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్, దత్తాత్రేయ గారు గుడ్ ఈవినింగ్. చంద్రవదన్ గారు చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒకవైపేమో ఇప్పుడు సంక్షేమ పథకాలకు అంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి సంబంధించేమో స్టే విధించింది. ఎందుకు అవసరమా పథకాల వరకు అని చెప్పి ప్రభుత్వం. అయితే మరోవైపు ఏమో ఇటు ఉద్యోగులు పిఆర్సీ లేవు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళకు సంక్షేమ పథకాలు కొనసాగించాలా లేక ఉద్యోగుల బెనిఫిట్స్ చూడాలా? ఏది ఇంపార్టెంట్ అంటారు అసలు ఈ రెండింటి? ఒకటండి రవిచంద్ర గారు, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాంటి పథకాలు ప్రభుత్వాలు అమలు చేయాలి అది వాళ్ళ ఇష్టం. దాని మీద ఎవరు కూడా సందేహం పడక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రజల ముందర వాళ్ళు ఎన్నికై కొన్ని ప్రణాళికల్ని రూపొందించి సంక్షేమ పథకాలను వాళ్లకు తోచిన విధంగా వాళ్ళు ప్రవేశపెట్టడం అది వాళ్ళ హక్కు. అండ్ అది ఎవరు కూడా క్వశ్చన్ చేయట్లేదు. కానీ మెయిన్ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, ప్రతి నూతన ప్రభుత్వం ఇష్టానుసారంగా బడ్జెట్ కేటాయింపు లేకపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలని, ముఖ్యంగా ఫ్రీబీస్ని, ఉచితాల్ని ఇవ్వటం అది ఎంతవరకు సబబు? వాళ్ళకి హక్కు ఉంది, ప్రతి ప్రభుత్వానికి హక్కు ఉంది, వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వేయచ్చు. కానీ విచ్చలవిడిగా చేయటం, ఇష్టానుసారంగా ప్రామిసెస్ చేయటం, వాగ్దానాలు చేయటం, ఆ అమలుకు నోచుకొని లేని పథకాల్ని కూడా ప్రవేశపెట్టడం, కేవలం ఆకర్షణీయమైన పథకాలు, ప్రజల్ని ఆకర్షించడానికి, ఓటు పొందటానికి వాళ్ళు ఈ రకంగా కొన్ని ప్లాన్డ్గా ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెడుతూ వచ్చారు. మనం చూస్తూ వచ్చాం, గత ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టింది, వాటికి బడ్జెట్ కేటాయింపు లేకుండా కూడా కొన్ని కార్యక్రమాల్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సబబా కాదు, రాజ్యాంగ పరంగా ఇది వెరీ ఇల్లీగల్. ప్రజల్ని మోసపూరితమైన హామీలతో ఇలాంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టారు కేవలం పబ్బం గడుపుకోవటానికి. మరి వాటికి బడ్జెట్ కేటాయింపు ఉందా లేదా? అది దీర్ఘకాలంలో అమలు చేయటానికి కావలసిన నిధులు ఉందా? ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఎలక్షన్స్ అప్పుడు ఈ రాజకీయ పార్టీస్ వాళ్ళు అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయటానికి వినూతనంగా ప్రజలు అడగకపోయిన ఆకర్షణీయమైన పథకాలని ప్రవేశపెట్టడం ఆనవాతిగా మారింది. మరి అప్పుడు మనం నిలదీయవలసిన విషయం ఏంటంటే, మీరు ఇంత భారీ ఎత్తున పథకాలను మీరు అనౌన్స్ చేస్తున్నారు, ఉచితాల్ని అనౌన్స్ చేస్తున్నారు, ప్రజలు అడగకపోయినా కూడా, మరి దానికి నిధులు ఎక్కడికే మీరు సమర్పించబోతున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆ నిధుల్ని మీరు సమకూర్చుకోవడానికి?
ఇప్పుడు చూసాం, తద్వారా చూసాం గత ప్రభుత్వం అనేకమైన పథకాలను ఉచిత ఎలక్ట్రిసిటీ అని, గొర్రెలని, బర్రెలని అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పేరుతో వాళ్ళు ప్రవేశపెట్టారు. కానీ చాలా చూసాం, అధికారులు మేమందరం చూసాం, దానికి బడ్జెట్ కేటాయింపు ఉండదు. ఒకవేళ నామమాత్రంగా తూతు మంత్రంగా వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత అలొకేట్ చేసినా కూడా మరి దీర్ఘకాలంలో సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్, ఫిఫ్త్ ఇయర్లో, 5 ఏళ్లలో కూడా దానికి ఎలాంటి బడ్జెట్ కేటాయించకపోవటం, ఒక మరి స్కీమ్ అమలు చేయటం, ప్రవేశపెట్టడం, తర్వాత అధికారులు కూడా విస్మయం చెందేవారు. మరి బడ్జెట్ ఎక్కడ లేదు, ఇస్తారు బడ్జెట్, ఇస్తారు మీరు లబ్ధిదారులని ఎంపిక చేయండి. సో ఇలాంటి మోసపూరితమైన చర్యల ద్వారా రాజకీయ పార్టీస్ నేను అనుకుంటాను ప్రజల్ని మభ్యపెడుతున్నారు, రాజ్యాంగంగా వాళ్ళని మోసం చేస్తున్నారు, ప్రజల హామీల్ని తారాస్థాయికి తీసుకువెళ్ళి మళ్ళీ దాని అమలుకు నోచుకోలేని పరిస్థితులు రావటం వల్ల ఇది దీర్ఘకాలంగా ఎవరికి లాభం. మొట్టమొదటిగా లాభం పొందేది ఈ పార్టీలు, ఈ వాగ్దానాలు చేసిన పార్టీలు. మరి దీర్ఘకాలంలో దెబ్బలు తినేది ఏంటంటే అక్కడ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మనం చూసాం ఇవాళ అప్పుల బాటలో మనం ప్రభుత్వాలు నెట్టేయడం జరిగింది. ఇంత భారీ ఎత్తున అప్పులు చేయటం అవసరమా? మరి తద్వారా ఏమవుతుంది, కావలసిన ఈ సోకాల్ సంక్షేమ పథకాల ద్వారా ప్రవేశపెట్టిన తర్వాత మౌలికమైన అంశాల మీద దృష్టి పెట్టకుండా అక్కడ పెన్షన్స్ అనండి, జీతభత్యాలు అనండి, అది అడ్మినిస్ట్రేషన్ నడవటానికి కావాల్సిన మౌలికమైన అంశాలని కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేసి మరి ఇట్లా మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటున్నారనే విషయం మనం అందరం కూడా చూస్తూ వచ్చాం. ఇది ఎంతకాలం, సుదీర్ఘ కాలం పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిస్తే మన రాష్ట్రం యొక్క ఎకానమీ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక అంచనా ప్రకారం రాజకీయ పార్టీలు అన్ని కూడా చూస్తే ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి దాదాపు 1,75,00,000 crores, 1,75,00,00,000 రూపాయలకు విచ్చేసిన ప్రణాళికలు ప్రవేశపెట్టారు వాళ్ళు దేశమంతటా. మరి ఏమైనా వరకు కొన్ని ఉపయోగపడుతుండొచ్చు, కానీ చాలా మట్టుకు కూడా ఇలాంటి ఫ్రీబీస్ వాగ్దానాలు ఏ రకంగా రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడకుండా పోయాయి. మరి దాని మీద సంక్షేమం చేస్తే దీర్ఘకాలంలో మన 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 యొక్క మౌలికమైన అంశాల్ని, మన బడ్జెట్ని, జీడిపిని, జీడిఐని, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అవన్నీ కూడా క్షీణించడమే కాకుండా ఆర్థికంగా మనం వెనకబడటం జరుగుతుంది. మన మన ప్రణాళికలు అస్తవ్యవస్థంగా తయారయ్యే అవకాశాలు. మళ్ళీ మీ దగ్గరకు మది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. అంటే బీఆర్ఎస్ హయాంలో ఈ షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి పథకాలు బాగానే అమలు అయ్యాయి. చాలామంది బీద వాళ్ళు అటు పెళ్లిళ్ళు చేసి ఎంతోమంది కూడా ఆర్థిక లబ్ధి చేకూరింది వాళ్ళందరికీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే ఇది పూర్తిగా నీరుగారే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలి బ్యాక్? గుడ్ ఈవినింగ్ అండి. 9+ న్యూస్ ప్రధానికానికి, అదేవిధంగా రవిచంద్ర గారికి, దత్తాత్రేయ గారికి, చంద్రబాబు గారికి. ఇప్పుడు ఒకటేంటంటే చాలా స్పష్టంగా మన భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు అంటారు, ఈ పార్ట్ 4 ఉన్నాయి. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని కూడా. సో దీని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ఉంది. దీనికి రకరకాలటువంటి ఆర్టికల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇది భారత రాజ్యాంగం. అంటే దాంతో పాటు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని మనకు డ్యూటీస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఇది మనం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా మనం చూడవలసినటువంటి ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉంది ముఖ్యంగా. సో ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల 9 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వర్యులు మరి చాలా స్పష్టంగా అభివృద్ధిని కానీ అదేవిధంగా సంక్షేమాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. చాలా స్పష్టంగా చూసాం. గతంలో యాక్చువల్గా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీయే ప్రవేశపెట్టింది. మేము అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలాంటి శశిభిషలో పోకుండా ఏదైతే ప్రజల యొక్క మంచి జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా కొనసాగించుకుంటూ వస్తున్నాం. మేము వచ్చిన కాడి నుంచి కూడా 2 సంవత్సరాల 9 నెలల కూడా వచ్చాము. అయితే ఒక వ్యక్తి ఏంటంటే దీని మీద మన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ సంక్షేమ రాజ్యంలో మరి ఇట్లాంటి ఇవి ఏదైతే ప్రజలకు ఉచితాలు ఇవ్వచ్చు అని దీని మీద పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ సింగిల్ బెంచ్ ధర్మాసనం ఏం చేసిందంటే సెప్టెంబర్ 9వ తారీఖు వరకు దీని మీద స్టే విధించింది.
ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో, షాదీ ముబారక్ ఉందో, దీనికి సంబంధించిన నిధులు కానీ ఆపండి, ఫర్దర్ గా దీనికి వచ్చే స్కీములు కూడా ఆపండి అని చెప్పింది. ఇది కోర్టు ఆర్డర్ వల్ల ఇక్కడ జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ దీనికి వ్యతిరేకం కాదు. షాదీ ముబారక్ ఏదైతే ఉందో అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఉందో ఈ రెండింటికి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీన్ని ఒకవేళ ఇంతవరకు అయితే మరి డివిజన్ బెంచ్ కి పోయినట్టుగా నాకు సమాచారం లేదు వాస్తవంగా. మీకు అవును ఉందా రవిచంద్ర గారు? డివిజన్ బెంచ్ కి అయితే పోలేదు ఇంకేమి కూడా. సో ఒకవేళ ఏంటంటే దాన్ని బట్టి ఒక అధికారులని ఆలోచించుకొని దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలి, కౌంటర్ రేట్ లా దాఖలు చేయాలి. దీనికి కౌంటర్ రేట్ డిలే కావడం వల్ల కూడా కొంత ప్రాబ్లం జరిగింది. ఆ కౌంటర్ రేట్ అని కూడా అవకాశం ఉంటుంది మనకి. ఏంటంటే యాంపిల్ టైం అడిగారు, మనకి అడిగినప్పుడు కోర్టు వారు ఇవ్వకుండా దాని మీద స్టే విధించారు. దీనికి ఏంటంటే ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే స్కీమ్ ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే కోర్టు నిబంధనల ప్రకారం టెంపరీ, ఇది ఏంటంటే టెంపరీ స్టే తప్ప పర్మనెంట్ కాదు కాబట్టి ఫర్దర్ గా దీని మీద మళ్ళీ ఉన్నతాధికారులతో చర్చించి కోర్టు పరంగా కానీ అంటే లీగల్ గా దీన్ని ఆలోచించి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ స్కీములు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇక్కడ దీన్ని ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ఒక రాజకీయం చేసి లబ్ధి పొందాలని చెరువుల పలవలు చేసి మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ పబ్లిక్ లో దీన్ని ఒక బదనం చేయాలని చూస్తాం తప్ప వేరే ఏం లేదు. నేను ఒక దయచేసి ఏంటంటే 9+ న్యూస్ ప్రధానికానికి తెలియజేసేది ఏంటంటే టీవీ ద్వారా రాజకీయాలు పేదల సంక్షేమ విషయంలో మనం దయచేసి చేయొద్దు. ఎందుకంటే పేదల యొక్క వెల్ఫేర్ అనేది కూడా ఇంపార్టెంట్. మేము ఎవరో ఆపాలని మాకు దురుద్దేశం లేదు, ఎలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. ఖచ్చితంగా దీన్ని అన్ని కొనసాగిస్తాం. దీనికి ఏదైతే లీగల్ గా ఉన్నాయి కాబట్టి దాని ప్రకారము ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం పోవాల్సి వస్తుంది తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 2 స్కీములు కూడా కొనసాగుతుందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ గారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎక్కడ మేము సంక్షేమ పథకాలను ఆపుతామని ఏం చెప్పలేదు. అటు షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా కేసీఆర్ హయాంలో ప్రారంభమైనటువంటి పథకాలు. అయితే అవే పథకాలని యాజ్ ఇట్ ఈజీగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడ పథకాలను ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కోర్టు స్టే విధిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద తోసే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు సినానాకు, అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రవర్ధన్ సార్ గారికి, 9+ న్యూస్ ప్రేక్షకులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపుగా సంక్షేమానికి ఒక 150 సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది 2 దఫలుగా. మొదటి టెన్యూర్లో కొన్ని, రెండో టెన్యూర్లో కొన్ని. అంటే కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి పథకాలుగా, అత్యంత ఎక్కువగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి పథకాలుగా మనం చూసినాం. ముఖ్యంగా రైతులకు అందించినటువంటి రైతు బంధు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి రైతు బీమా కావచ్చు. ఒకవేళ రైతు చనిపోతే రైతు కుటుంబానికి భరోసాగా, ఒక ఆదరణగా, ఒక అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి ఒక చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు బీమా పథకం మనం ప్రవేశపెట్టాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 లక్షల పైచిలుపు రైతులను కవరేజీ కిందకి తీసుకొచ్చిన ప్రీమియం అమౌంట్ కేవలం 1400 కోట్లు మాత్రమే చెల్లించాలి. అంటే రీసెంట్గా ఒక 4 డేస్ బ్యాక్ ఆ ప్రీమియం అమౌంట్ చెల్లించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎల్ఐసికి ఆ ప్రీమియం అమౌంట్ చెల్లకుండా ఆ పథకానికి స్వస్తి అంటే గుడ్ బై చెప్పేసింది. ఇవాళ రైతు బీమా, ఒకవేళ రైతు చనిపోతే రైతు కుటుంబానికి వచ్చే 5 లక్షల రూపాయల పథకం ఆగిపోయింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించడంలో, అట్లాగే పేద కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లి అంటే ఒక ఆర్థిక భారం. ఒక కుటుంబానికి ఇమీడియట్గా అప్పులకు ఎవరు అప్పిస్తారో, ఎవరు తీసుకొచ్చి నా కూతురు పెళ్ళి అనగానే ఏ ఇంటికి పోయి చేయి చాపాల్సి వస్తుందో అనేటువంటి తరుణంలో కేసీఆర్ గారు చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదల స్థితిగతులను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ప్రాంత స్థితిగతులు తెలిసినటువంటి వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకం అందాలా అని చెప్పేసి ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మొదట్లో ఇది 54,000 రూపాయలు, 51,000తో ప్రారంభమైనటువంటి ఈ పథకం దశల వారీగా 1,16,000 రూపాయలకు 116లకు చేరింది. అయితే దీనివల్ల దాదాపుగా 14 లక్షల పైచిలకు లబ్ధిదారులు, పెళ్ళైనటువంటి పేద జంటలు, ముఖ్యంగా ఆడపిల్ల పేరు మీద చెక్ వస్తుంది, ఆడపిల్ల తల్లికి ఆ చెక్ అందడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సో ఆ కుటుంబానికి ఒక ధైర్యం, మాకు కళ్యాణ లక్ష్మి రూపంలో 1,00,000 రూపాయలు వస్తాయి అనేటువంటిది కొనసాగింది. ఆ పథకం చాలా మంచి పేరు తీసుకొచ్చింది. మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నేను రైతు బంధు విషయంలో చెప్పినాను. రైతు బంధు అనేటువంటిది దేశానికి ఆదర్శంగా నిలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాన్ని కాపీ కొట్టి PM కిసాన్ పథకం కింద తీసుకొచ్చి వాళ్ళ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారి ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేసింది. సో ఇట్లా మనము మిషన్ భగీరథ విషయంలో ఇవాళ హర్ఘర్ జల్ రూపంలో అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమం అనేటువంటిది, అభివృద్ధి అనేటువంటిది మేము 2 కళలాగా తీసుకున్నాం. దాదాపుగా 150 పైసలకు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు 200 రూపాయలు ఉంటే మనం దాన్ని దశల వారీగా ఒక దఫలో 1000 రూపాయలు, ఆ తర్వాత 2,000 రూపాయలు వృద్ధులకు, ఒంటరి మహిళలకు, బోధకాలు బాధితులకు,
ఈ చంద్రవర్ధన్ సార్ గారికి తెలుసు ఎయిడ్స్ పేషెంట్ల పరిస్థితి సమాజంలో ఎంత దయనీయంగా ఉంటుందో. సార్ కూడా దానికి వర్క్ చేశారు కాబట్టి, ఎక్సైజ్ శాఖ కూడా వర్క్ చేశారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా కూడా పనిచేశారు కాబట్టి హీ నోస్ వెరీ వెల్. ఇట్లాంటి సమాజంలో ఉన్నటువంటి ఒంటరి మహిళలు కావచ్చు, ఎయిడ్స్ పేషెంట్లు కావచ్చు, బోధకాలు బాధితులకు ఇట్లా ఈ కుటుంబాలన్నిటికీ చేదోడు వాదడుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వికలాంగుల సంక్షేమ పథకానికి అయితే పెద్దపీట వేసి వాళ్లకు 2,000 రూపాయల పెన్షన్ని మేము 4,000 రూపాయల పెన్షన్గా మార్చాము. సో కొన్ని విధాలుగా మనకు భారం అనిపించవచ్చు, సంక్షేమ పథకాలు అనవసరంగా మనము ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తున్నాయి, ఆర్థిక లోట్లోకి రాష్ట్రాన్ని నెట్టుతున్నాయి అని అనవచ్చు. కానీ సమాజంలో తరతరాలుగా పేరుకుపోయినటువంటి కొన్ని రుగ్మతలను తొలగించాలంటే మేము దళిత బంధు తీసుకొచ్చి, యాక్చువల్గా దళితులకు 3 ఎకరాల భూమి తీసుకొచ్చినాం. భూమి రేటు తర్వాత విపరీతంగా పెరగడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల దళితులకు ఒక 10 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చేటువంటి పథకాన్ని కూడా మనం ప్రారంభించాం. చాలా మంది దళిత కుటుంబాల్లో ఒక ఆర్థిక భరోసా, ఒక వెహికల్ లేకపోతే టెంట్ హౌస్, ఏదో ఒక మిషన్ ఇవ్వడము, ఇట్లా వాళ్ళకు ఆర్థిక భరోసాను కల్పించినాం. సో ముఖ్యంగా బీసీలకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే యాదవులు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, వీళ్ళకు అంటే మనము గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడం. మనము ఆర్థిక వ్యవస్థ భాషలో చెప్పాలంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రజల సొమ్ముని ప్రజలకు పంచినటువంటి గొప్ప ఆర్థిక నిపుణుడు. ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ల రూపంలో తీసుకున్నటువంటి ఆ డబ్బులే తిరిగి ప్రజలకు సంక్షేమ పథకం రూపంలో ఇవ్వడం ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది. తమిళనాడు దాంట్లో మొదటి వరుసలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఒక వినూత్నంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల పైన, సమాజంలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలా, వాళ్ళకు భరోసాని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. వృద్ధులకు, వృద్ధులకు మేము కంటి అద్దాల పథకాన్ని కూడా తీసుకొచ్చాము. కంటి అద్దాల పథకం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బంద్ చేసింది. విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదువుకోవాలనేటువంటి ఓవర్సీస్లో ఒక 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తే, ఒక పేద కుటుంబం నుంచి, ఒక ఎస్సీ, సబాల్టన్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తుల జీవితాల్లో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళడము, లండన్ లాంటి దేశాలకు వెళ్ళి చదువుకోవడం అనేటువంటిది చాలా ఒక స్ట్రగుల్ అండి. అది అంత పెద్ద స్ట్రగుల్ అనేటువంటిది అది సాధ్యం కాదు, వాళ్ళ జీవితకాలం కళ అది. అట్లాంటి కళను నెరవేర్చడం కోసం మేము ఓవర్సీస్ లోన్లు తీసుకొచ్చి ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చి, ఎంబీసీ కులాలకు కావచ్చు, బీసీ కులాలకు కావచ్చు, పూలే ఓవర్సీస్ లోన్ పేరు మీద, అంబేద్కర్ ఓవర్సీస్ లోన్ పేరు మీద 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి విదేశాలకు పంపినటువంటి సంక్షేమ పథకం. సో ఇట్లా మీరు అనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అటు సంక్షేమ పథకాలను, ఇటు అభివృద్ధి పథకాలను జోడెద్దుల్లాగా తీసుకెళ్ళినాం. మేము ఎక్కడ కూడా ఓన్లీ సంక్షేమ పథకాలతోనే రాష్ట్రాన్ని పరిపాలించలేదు. కేవలం అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తూ సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేయలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాలు కూడా, ఏ రాష్ట్రం కూడా అప్పు చేయకుండా రాష్ట్రాలను పరిపాలించేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రాష్ట్రం ఏదో ఒక విధంగా అప్పు చేయాల్సిందే. కానీ అప్పును తీర్చేటువంటి ఆస్తులను మేము సృష్టించేటువంటి ప్రయత్నాలు చేసినాం. ఈ 9.5 సంవత్సరాల మా టెన్యూర్లో తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుండే, 60 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడానికంటే ముందు 60 ఇయర్స్ నుంచి మనం అనుభవిస్తున్నటువంటి ఒక దరిద్రం మొత్తాన్ని కూడా దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినాం. ఒక్కసారి గ్రామీణ అంటే దత్తాత్రేయ గారు, ఇప్పుడు టాపిక్ లో మనం చూస్తే కనుక అటు కోర్టు స్టే విధిస్తే ధర్నాలు బీఆర్ఎస్ ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కోర్టు మెట్లు ఎక్కేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని పూర్వపరాలను మనం ఒకసారి పరిశీలిస్తే, కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు ఇవాళ హైకోర్టు మెట్ల వరకు వెళ్ళి, హైకోర్టు మెట్ల దగ్గర కోర్టు అవసరమా ఈ పథకం, ఇది ఆర్థిక భారానికి కారణం అవుతా ఉంది అని చెప్పేసి కోర్టు అవసరం లేదనే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సూచాయిగా మేము ఏ విధంగా అయితే కంటిన్యూ చేసినామో, ఏ విధంగా అయితే ఆ సంక్షేమ పథకాన్ని కొనసాగించలేక, అంటే ఆడలేక మధ్యలో అన్నట్టుగా మేము ఆర్థిక భారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు కూడా చాలా స్పష్టంగా దానిపైన చెప్పిండు, ఇది చాలా అతిపెద్ద ఆర్థిక భారానికి కారణం అవుతా ఉంది. ప్రతి సంవత్సరం మేము ఒక 2 లక్షలు లబ్ధిదారులకి పథకాన్ని ఇవ్వాలంటే పెద్ద ఆర్థికంగా డబ్బు సమకూర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో హైకోర్టులో ఉన్నటువంటి ఆ జడ్జిలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయవచ్చు కాక. సార్ మేమేమంటున్నామంటే, సార్ ఇప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి, బాల్య వివాహాలను తగ్గించింది. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకం వర్తిస్తుంది అనేటువంటిది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో వికారాబాద్ లాంటి ప్రాంతాల్లో బాల్య వివాహాలు కొనసాగేవి. ఆ బాల్య వివాహాల వల్ల తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండేది అనేటువంటిది మనకందరికీ తెలిసిన విషయం. సో అట్లాంటి వాటిని నిర్మూలించడం కోసం ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే, ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండే వరకు వేచి చూసి ఆడపిల్ల పెళ్లి చేసి ఆ పత్రికలో ప్రింట్ చేసిన తర్వాత వాటిని అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ మనం కొనసాగించినాం.
ఏదైనా కూడా మనము ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం కదా, మధ్యవర్తిత్వ వ్యవస్థను పెంచి పోషించలేదు. కాబట్టి కళ్యాణ లక్ష్మి పథకానికి అంత పేరు వచ్చింది. మైనారిటీల్లో కావచ్చు, షాదీ ముబారక్ పేరు మీద, బీసీ వర్గాల్లో, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ఆ సంక్షేమ పథకానికి చాలా పెద్ద ఎత్తున మా ఇంటికి ధైర్యాన్ని ఇచ్చడం, ఆడపిల్ల పెళ్లి అంటే అప్పుతో కూడుకున్నది, మా అప్పును తీరుస్తున్నటువంటి అన్న అనేటువంటి కేసీఆర్ గారికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చినటువంటి పథకం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దశల వారీగా ఇవాళ రైతు బీమా కట్ అయిపోయింది, రైతు బంధు కూడా త్వరలోనే రామ్ చేస్తుంది, 3 దఫలుగా రైతులకు వేయాల్సిన బంద్ చేసింది. ఇవాళ కళ్యాణ లక్ష్మిని కోర్టు మెట్లకిచ్చి కోర్టుతో చెప్పిస్తా ఉంది. కోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే అది బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పథకం కాబట్టి ఆ పథకాన్ని ఏ విధంగా దాన్ని పూర్తి స్థాయిలో స్వస్తి పలకాలంటే కోర్టు చెప్తే కోర్టు మీద నెట్టేయించినటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇంత మాత్రం కూడా ప్రయత్నం చేయకుండా దాన్ని వదిలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. రైట్ చంద్రవర్ధన్ గారు, అంటే ప్రభుత్వాలు ఇప్పుడు దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఎలిగేషన్స్ ఏంటంటే ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు ఇది ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అక్కడ చెప్పినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా దత్తాత్రేయ గారు? మీరు ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్, లైవ్ లో ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది, ఎవరో ఒక వ్యక్తి ఈ స్కీమ్ల వల్ల ప్రభుత్వం యొక్క ఇబ్బందులు అవుతున్నాయి, మా గవర్నమెంట్ యొక్క డబ్బులు మొత్తము ప్రజలకు ఉచితాల కింద పంచిపెడుతున్నారని వేసినట్టు ఉన్నది తప్ప దానికి కౌంటర్ వేయలేదు సరైన సమయంలో అని చెప్పేసి దాన్ని కోర్టు వారు స్టే ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ మన సుదర్శన్ రెడ్డి గారు ఏజీ గారు ఎక్కడ కూడా చెప్పినట్టుగా ఎక్కడ లేదు. గవర్నమెంట్ ఏంటంటే స్టే ఇస్తుంది కంపల్సరీ. కొన్ని ఏంటంటే యాంపుల్ పీరియడ్ ఇచ్చింది. ప్రాక్టీసింగ్ అడ్వకేట్ 22 years స్టాండింగ్ నాది. సో ఏంటంటే టైం ఇచ్చినప్పుడు చేయనప్పుడు ఒకసారి ఏంటంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, వేయటానికి కూడా కౌంటర్ వేయడానికి కూడా. ఒకసారి ఏంటంటే మనం ఎక్కువ టైం ఇస్తా ఉంటాం, అడుగుతా ఉంటాం, అడ్జర్న్మెంట్ అడుగుతా ఉంటాం, ఇస్తారులే అనుకొని అడుగుతా ఉంటాం. ఒకసారి కోర్టు ఏంటంటే ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని మీరు వేయట్లేదు కాబట్టి అని చెప్పేసి ఇవ్వచ్చు. కోర్టుకి జ్యుడిషియల్ పవర్ ఉంటుంది కాబట్టి. సో దానికి కౌంటర్ వేయకపోవడం వల్ల వచ్చింది ఆర్డర్ తప్ప స్టే ఆర్డర్. దానికి సుదర్శన్ రెడ్డి గారు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి అన్నట్టుగా నాకు ఎక్కడైతే లేదు. మరి ఎలిగేషన్ పెడుతున్నారు, అదే రాంగ్ ఎలిగేషన్. ప్రభుత్వం చాలా స్పష్టం. ఓకే, చంద్రవర్ధన్ గారు చెప్పండి, అంటే సంక్షేమ పథకాలు అంటే ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు ఏవైనా సరే, ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు ఇస్తే అటు లబ్ధిదారులకు ఉపయోగపడేలా ఉండాలి, వాళ్ళ కుటుంబం ఏదో ఇట్లా బెనిఫిట్ అన్నా జరగాలి. కానీ వాళ్ళకు ఇస్తున్నది ఏంటంటే గొర్రెలు కాచుకునేవాడికి గొర్రెలు, బర్రెలు కాచుకునేవాడికి బర్రెలు, ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చే వరకు వాడు అదే పని చేసుకుంటున్నాడు. కానీ వేరే సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నట్టుగా అని చూడాలి. కరెక్ట్, మీ అబ్జర్వేషన్ కరెక్టే ఉంది. కొన్ని పథకాలు నేను అనుకుంటాను అది అవసరం మేరకు లేదు. ఎందుకంటే ఆ బర్రెలు గొర్రెలు ఇవ్వటం అది ఒక కొద్ది మేర వరకు అది మేబీ జస్టిఫైడ్. బట్ సూక్ష్మ స్థాయిలో చూస్తే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది చాలా మనం విన్నాం. కథనాలు సర్వే ప్రకారం ఇవన్నీ కూడా ఇవ్వంగానే కొద్ది రోజులు స్వల్ప కాలంలోనే అమ్మువేయబడింది. సో ది క్వశ్చన్ లిట్మస్ టెస్ట్ ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు, ఇలాంటి పథకాలు అది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఏ రకంగా రాష్ట్ర ఎకానమీ బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు ఏ రకంగా సార్థకం అవుతుందని ఈ విషయాల పట్ల మనం ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టట్లేదు. ఆ లబ్ధి అందుతుంది, కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా నాన్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ కూడా పొందటం కూడా జరిగింది. సో అక్కడ కావలసిన సులువైన వాతావరణం అవసరం లేకపోయినగా ఇలాంటి లబ్ధిలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆ లబ్ధి మెరిట్ బేస్డ్ లబ్ధి ఉండాలంటారు. మీరు ఇవ్వండి, అవసరం మేరకు ఇవ్వండి, కానీ మెరిట్ బేస్డ్ ఉండాలి. అది ఎంతవరకు నాన్ మెరిట్ బేస్డ్ లబ్ధిలు ఇస్తే ఇలాంటి దుస్సంఘటనలకు దారితీస్తుంది. దాని యొక్క పర్యవసలు ఏ రకంగా ఎకానమీ మీద పడుతుంది, వాళ్ళ జీవితాల మీద ఎలా పడుతుంది, వాళ్ళు మళ్ళీ అది ఆ అసెట్ని ఎంతవరకు దాన్ని కాపాడగలుగుతున్నారు, సస్టైనబిలిటీ అంటారు. ఆ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని మెరిట్ బేస్డ్ పథకాల్ని, ఫ్రీబీస్ని అనండి, సంక్షేమ పథకాల్ని అమలు చేస్తే అది రాష్ట్ర ఖజానా మీద కూడా భారం ఉండకుండా, అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క ఆర్థికమైన పరిపుష్టి చెందే అవకాశం ఉంది. ఇవి ముఖ్యంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈరోజు రాజకీయ పార్టీస్ ముఖ్యంగా ఏదో రకంగా పబ్బం గడుకొని ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఆకర్షణమైన పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పొందటానికే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, కానీ దీర్ఘకాలంలో సూక్ష్మ స్థాయిలో ఈ పథకాలు వాళ్ళ జీవితాలని ఎలాగ మారిపోతుంది, దాని యొక్క ప్రభావం ఎకానమీ మీద ఎలా ఉంది, జీడిపిని పెంచుతున్నామా లేదా,
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మెరుగవుతుందా లేదా అనే అంశాల మీద ఎవరు కూడా దృష్టి పెట్టట్లేదు. కాబట్టి ఇది ఈ డిబేట్ ఆన్ ఫ్రీబీస్, సంక్షేమ పథకాల మీద ఎప్పుడు కూడా కొనసాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. దీని యొక్క కాన్సిక్వెన్సెస్ మన ప్రభుత్వాలు చూస్తున్నారు. వాళ్ళకి ఆర్థిక వనరులు కూడా క్షీణించటం, అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా బడ్జెట్ డబ్బులు లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా డెప్ట్ సర్వీసింగ్ అంటారు, తీసుకున్న రుణాల మీద ఆధారపడి అడ్మినిస్ట్రేషన్ని గడపటం వరకు వరకు సబబు. ఒక 40 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఇలాగా ఈ అప్పులు తీసుకొని అప్పులతోనే నడిపిస్తున్నాము ప్రభుత్వం అంటే అది చాలా దయనీయమైన పరిస్థితి. అందుకోసం నేను అనుకుంటాను ఈ హైకోర్ట్స్ ఇలాంటి పరిస్థితిని వాళ్ళు గమనించిన తర్వాత ఈ పరిస్థితి చేజారుతుంది కాబట్టి ఒక స్వల్పంగా వాళ్ళకు చురుకు అందించడం కూడా జరుగుతుంది. చాలా సందర్భాల్లో మొన్న కోర్టు కూడా అన్నది ఈ సంక్షేమ పథకాలు ఏ మేరకు వరకు ప్రజలు లాభం పొందుతున్నారు, అసలు కొన్ని అవసరమా లేదా అని కొన్ని వాళ్ళు సందేశాత్మకంగా కొన్ని విషయాల్ని ఫోకస్ చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కు ఉంది, వాళ్ళు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చు. కానీ వాటికి బడ్జెట్ ఉందా, వనరులు ఎక్కడ తీసుకురాబోతున్నారు, మరి ఆ ఇచ్చిన లబ్ధిని దానికి సమీక్షిస్తున్నారా, దాన్ని రివ్యూ చేస్తున్నారు, దాన్ని ఏ రకంగా ప్రజల యొక్క జీవితాలని మెరుగుపరిచిన అంశాన్ని కూడా వాళ్ళు ఎప్పుడప్పుడు సమీక్షించుకోవాలి. మళ్ళా అవసరమైతే ఆ స్కీమ్స్ ని మళ్ళీ రీఓరియంట్ చేసి రీకాలిబ్రేట్ చేసి ప్రవేశపెడితే బాగుంటుందని నా అభిప్రాయం. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఏమో ఒకవైపు మాకు డిఎల్ లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, పిఆర్సీలు లేవు, ఏవి లేవు అని రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మరోవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అప్పులు పుట్టట్లేదు, దొంగలు చూస్తున్నట్టు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడేమో సంక్షేమ పథకాలు ఒకవైపు ఆగిపోయాయి. అంటే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాల ఉందా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా? ఇప్పుడు ఒకటి రవిచంద్ర గారు, మనం చాలా స్పష్టంగా గమనించినట్టయితే 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం వచ్చినప్పుడు ఆ రోజు ఏదైతే రకరకాల అప్పులు ఎన్నైతే ఉన్నాయో తెలంగాణకు 8,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఇదే కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇది నేను ఇందాక ఏంటంటే మన డిబేట్ పరిమితం దేనికని చెప్పేసి నేను మన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కీములు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ పెట్టింది. మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. ఇవాళ వాళ్ళు ఎంత ఆర్థిక స్వావలంబన ఉందో మీరు గమనించాలి. చంద్రబాబు గారు కూడా, రిటైర్డ్ ఐఏఎస్ గారు కూడా గమనించాలి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక రూపాయి ఎక్కడికైనా పోవాలంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో అదే చెప్తున్నారు. ఏ ఊరని వెళ్ళాలన్నా కూడా భర్తను కొడుకున్న డబ్బులు అడిగి తీసుకుని వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇది మనం చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్, ఉన్నోళ్ళ గురించి కాదు. స్కీమ్లు ఇప్పుడు కూడా పేదవాళ్ళ కోసం దృష్టిలో పెట్టుకొని పెట్టే స్కీమ్లే ఉంటాయి ఇప్పుడు కూడా. అంటే వైట్ కార్డ్ హోల్డర్స్, పూర్ ఎవరు ఉన్నారు, పూరిస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెడతారు. అదేవిధంగా మరి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి రైతులకు దాదాపుగా 25,26,25,000 మందికి దాదాపుగా 20,766 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం ఏకకాలంలో భారతదేశ చరిత్రలో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసింది. ఇవాళ ఈ 2 సంవత్సరాలు అంటే డిసెంబర్ 2023 నుంచి జూలై 2026 వరకు తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా రైతులకు వివిధ రకాల స్కీముల కింద 1,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. చాలా స్పష్టంగా 9+ న్యూస్ ప్రధానంగా గమనించండి. అంటే రైతులకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక మెజారిటీ వర్గం రైతులకు కూడా చాలా ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో రకరకాల సంక్షేమ పథకాలు పెట్టింది వాళ్ళ. ఎందుకు అంటే శ్రేయరాజ్య లక్ష్యం ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ ఎవరో కోర్టులో ఇంటెన్షన్ తోటి ఎవరు వేశారు, నేనైతే ఫాల్స్ ఎలిగేషన్ చేయను. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఎవరు వేశారో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ వేయడం వల్ల వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ తోటి వేశారనేది ఎవరికి తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఇట్లా స్కీముల మీద చంద్రబాబు గారు దయచేసి మీరు కూడా గమనించాలి. ఇట్లా ప్రీ స్కీముల మీద ఎక్కడ వేసినా కూడా ఖచ్చితంగా దీని మీద కోర్టులు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్కీముల గురించి, ఎందుకంటే ట్యాక్స్ కట్టేది ఒకరు, స్కీములు పోయేది ఒకరికి, కాబట్టి దీనికి సంబంధించి కోర్టులు ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటాయి. మరి కాకపోతే ఏంటంటే శ్రేయరాజ్య లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఆదేశ సూత్రాలు ఉన్నాయో పార్ట్ 4లో ఉన్నాయో దాని ప్రకారం ప్రజలకు కూడా మరి శ్రేయరాజ్య లక్షణాల ప్రకారం వాళ్ళకి స్కీములు పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళకి ఆ స్కీములు ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క జీవన ప్రమాణం, సగటు జీవితం ఉన్నటువంటి సగటు ఆదాయం పెరిగి వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. ఇవాళ ఈ స్కీమ్లు ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్కీమ్లు ఇవ్వడం వల్ల
వాళ్ళందరూ కూడా డబ్బులు ఆదా చేసుకొని వాళ్ళ ఆ పిల్లల్ని చదివించుకోవడానికి లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవడానికి ఉన్నది ఉపయోగించుకుంటున్నారు. సో ఇవాళ డ్రెస్సులు కానీ దానికి సంబంధించినటువంటి బుక్స్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఫ్రీగా ఇచ్చే ప్లాన్లు కూడా వేసింది. అది మరి అదేవిధంగా మరి ఏదైతే కేసీఆర్ గారు కొన్ని స్కీములు పెట్టినా కూడా ఏదైతే పిల్లలకు ఉపయోగపడే పేదవాళ్ళకు ఉపయోగపడే ఏది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా ఆపాలని చూడలేదు. ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అప్డేట్ చేసుకొని అప్లిప్మెంట్ వచ్చే వాటిని అన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించుకుంటూ వస్తుంది. ఇది చాలా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల వరకు ఓకే ప్రజలకు ఇస్తున్నారు, గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, రాబోయే ప్రభుత్వం కూడా ఇంకా ఎక్కువ ఇస్తుంది. ఏంటంటే ఒక గెలవాలి అనడానికి 100 రకాల సంక్షేమ పథకాలు కొత్త కొత్త ప్రభుత్వాలు ఇస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే అటు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళ బెనిఫిట్స్ రాక ఎంతోమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావలేదు అని చెప్పి రోడ్డు ఎక్కిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలను ఎవరు కాదనట్లేదు, కానీ అటు ఉద్యోగులు వర్క్ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ రావట్లేదు కదా. మీరు ఒకటి రవిచంద్ర గారు చాలా స్పష్టంగా గమనించాలి. ఎక్కడో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 58 సంవత్సరాల సంది వాళ్ళ వయసుని 61 సంవత్సరాలకు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉద్యోగ పదవి విరమణ వయసుని 3 సంవత్సరాలు పెంచారు. పెంచినప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కూడా 2024 మార్చి నుంచి రిటైర్ కావడం మొదలు పెట్టారు. అంటే ఎప్పుడో 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అంటే ఆ 3 సంవత్సరాల కిందట వాళ్ళు కూడా అందరూ కూడా ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ప్రభుత్వాలు ఆడే జిమ్మికులు ఇవే కదా, ఇప్పుడు ప్రతి ప్రభుత్వం అదే చేస్తుంది కదా. రవి గారు మీరు ఒక్క నిమిషం, రవి గారు పబ్లిక్ తెలవనియాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఎవరి కూడా ఇక్కడ ఇవాళ బదనం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ప్రజా సంక్షేమానికి సంబంధించింది ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. నేను ఇందాక చాలా స్పష్టంగా చెప్పిన పేదల ఎమోషన్ తోటి దయచేసి రాజకీయాలు చేయొద్దు. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా, ఒక హ్యూమనిటేరియన్ గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నేను చాలా సార్లు కూడా ఈ విషయాన్ని చాలా టీవీలలో డిబేట్లు చెప్పాను. పేదవాళ్ళ స్కీముల విషయాల వాళ్ళని ఎప్పుడు కూడా కోర్టులో పిటిషన్లు వేయించడమో లేకపోతే ఇంకో రకంగా దాన్ని మనం వాడుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన స్కీములు వాళ్ళకి దక్కనియాలి, పేదవాడి ఇవ్వాలి. మీరు గమనించండి రవి గారు, ఇవాళ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇచ్చింది. మరి ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చారా? 9.5 సంవత్సరాలు ఎందుకు గుర్తు రాలేదు వాళ్ళకు? ఇవాళ 6 కిలోల బియ్యం ప్రతి వ్యక్తికి నెలలు ఇస్తుంటే మరి వాళ్ళు ఇవాళ సన్న బియ్యం తింటున్నారు. ఒక ఉన్నవాళ్ళు ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చంద్రవదన్ గారు కైండ్లీ ఇయర్ మీ సార్, ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వాళ్ళు తినే భోజనాన్ని నేను కూడా అవే తింటాను. ఎందుకంటే మంచిగా ఉంటేనే, వేరే వాళ్ళు తీసి చూస్తారు కదా, నేను గమనిస్తాను, మంచిగా ఉంటేనే ఆ బియ్యము చాలా సార్లు తిన్నాను నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా. అంటే ఎంత బాగున్న బియ్యం కూడా మీరు గమనించండి. ఇవాళ బియ్యం అన్నం రోజుకు 3 పూట అన్నం తింటాం మనం ఎవరైనా సరే. కొంతమంది ఒక పూట టిఫిన్ చేసిన 2 పూటలను తింటున్నారు. సో ఇవాళ ఆ బియ్యం మనం హ్యాపీగా అన్నం వండుకొని తినే పరిస్థితి కల్పించారు. ఇవాళ పేదవాళ్ళు అన్నం గురించి అలమటించి అన్నమో రామచంద్రన్ పరిస్థితి లేకుండా ఇవాళ మంచిగా సన్న బియ్యంతో మంచిగా తింటున్నారు, హ్యాపీగా తింటున్నారు. మీరు గమనించాలి, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు. ఎందుకంటే పేదవాళ్ళ యొక్క ఆహారాన్ని మనం వాళ్ళ పల్లెల ఆహారం సంతోషంగా తినాలి. భోజనం ఎప్పుడైనా మనం సంతోషంగా తీస్తే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా తినేటప్పుడు భోజనం ఏంటంటే ఇవాళ చాలా మంది ఆ సన్నబియ్యం కొనుక్కోవాలంటే 40 రూపాయలు కిలో, కొన్ని చోట్ల 45 రూపాయలు, రకరకాల రేట్లు ఉన్నాయి. ఇవాళ మనకు ఆ ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరూ కూడా సన్నబియ్యంతో భోజనం చేయగలుగుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు చాలా హ్యాపీగా ఉంది. తెలంగాణలో దాదాపు 1,6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 3,43,00,000 మంది ఇవాళ మరి అది ఏదైతే ఉందో తెల్ల బియ్యాన్ని, సన్న బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డుల ద్వారా తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆపే ఉద్దేశం ఉంటే స్కీములు ఎందుకు అప్లిఫ్ట్ చేస్తారండి రవి గారు? అదేవిధంగా 10,000 ఇచ్చినటువంటి మరి రైతు బంధుని, అదే రైతు భరోసాని ఇవాళ 12,000 పెంచాం కదా, 2,000 పెంచాం కదా. మేము వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుంటే మేము వచ్చినట్టు 2.5 ఏళ్లలో దాదాపు 12 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చాం కదండి. మొన్న కూడా మేము ఏమన్నాం, కొత్త వాళ్ళకు కూడా ఏదైతే స్కీములు ఉన్నాయో, బోధకాలు కావచ్చు, లేదా ఎయిడ్స్ రోగస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, డైవర్సులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు అందరూ కూడా రకరకాల స్కీమ్ హోల్డర్లకు కూడా మేము మళ్ళీ అప్లై చేసుకోవడం చెప్పేసి కూడా చెప్పాం కదా. అంటే ఎక్కడ కూడా మీరు దయచేసి 9+ న్యూస్ ప్రధానికంగా గమనించండి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే పెట్టిన స్కీములు ఏది కూడా తీసేయకుండా ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటూ అప్లిప్మెంట్ చేసుకుంటూ ఇంకా కొద్దిగా పెంచుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి తీసేయట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మొన్న కేవలం షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ కోర్టు ఆపింది. అది కూడా టెంపరీ, దయచేసి పర్మనెంట్ కాదు. తర్వాత దాని మీద మనం ఫర్దర్ యాక్షన్ లీగల్ గా తీసుకుంటాము. దానికి ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా మళ్ళీ వస్తాయి. ఎవరు కూడా వరీ కావద్దు. దత్తాత్రేయ గారు, అంటే మీరు ఒక్క నిమిషం, ముందే మీరు ఓడిపోతారని తెలిసే అటు ఉద్యోగులకు ఏజ్ లిమిట్ అనేది పెంచుకుంటూ వచ్చారా? అంటే బేస్లెస్ అండి. మేము ఓడిపోతామా గెలుస్తామా అనేటువంటిది మా అధికారంలో ఉన్న పార్టీకి ముందస్తుగానే ఓడిపోతామనేటువంటిది ఎవరైనా ఊహిస్తారా అండి?
ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్తో మేము ఓడిపోయామండి? జస్ట్ 1.67% ఆఫ్ ఓట్లతో మేము రాష్ట్రంలో మళ్ళీ అధికారాన్ని కోల్పోయినాం. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అండి. నేనేమంటున్నానంటే ఓడిపోతామో గెలుస్తామని సంక్షేమ పథకాలు ఉంచడము తీసేయడం అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరగదు. కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, మంచి పేరు వచ్చినటువంటి సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వమైనా చేస్తుంది. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెరీ వెల్, ఎందుకంటే చంద్రవర్ధన్ సార్ మన తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సార్ ఎయిడ్స్కి సంబంధించిన దానికి కూడా ఇన్ఛార్జిగా ఉండే కంట్రోలింగ్ విషయంలో. అయితే మేము తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి గొప్ప ఏంటంటే డయాలసిస్ పేషెంట్ల కోసం జిల్లా స్థాయిలో కూడా మేము సెంటర్లు ఏర్పాటు చేసినాం. 150 పైచిలకు హెల్త్ చెకప్స్ చేసుకోవడానికి డయాలసిస్ సెంటర్తో పాటు టెస్టులు ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్కరు ఎవరైనా వెళ్ళేసి అక్కడ వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి తీసుకునేటువంటి అవకాశం ఇచ్చింది. అయితే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎందుకు మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అనుమానం కలుగుతూ ఉంది అంటే, ఈ కేసు వేసినటువంటి వ్యక్తి పేరు, అడ్వకేట్ పేరు విజయ్ గోపాల్. అంటే విజయ్ గోపాల్ గారి ఫొటోస్, రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఫొటోస్ కూడా నేను మీకు పంపిస్తాను, అంటే మీరు డైరెక్ట్ గా చూపించచ్చు. తను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి కలిసిన ఫొటోస్, ఆయనతో కూర్చున్నటువంటి ఫొటోస్ ఉన్నాయి. తను ఇవాళ కేసు ఏం చేసిందంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 8 ద్వారా ఈ కళ్యాణ లక్ష్మి పథకానికి, తర్వాత షాదీ ముబారక్ ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఒక లెజిస్లేటివ్ లా లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఇవాళ ఈ సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వడం అనేటువంటిది ఎక్కడైనా ఉందా అనేటువంటిది ఆయన ప్రశ్నించేటువంటి అంశం. సో దీనిపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాది జడ్జి గారు ఏమన్నారంటే, దానిపైన స్టే విధించారు. సెప్టెంబర్ 9 రోజు మళ్ళీ విచారణ ఉంది. సరే, ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వపు హక్కు అనేటువంటిది మనకు ఉంది. అంటే సబ్స్టిట్యూటివ్ ఈక్వాలిటీ అనేటువంటిది ఈ దేశంలో అన్ని వర్గాలకు సమానమైనటువంటి ఈక్వాలిటీ దక్కలేదు. మనకున్నటువంటి ఈ నిచ్చెన మెట్ల సమాజంలో కొంత అప్పర్ క్యాస్ట్ అని, లోయర్ క్యాస్ట్ అని, క్యాస్ట్ సిస్టమ్ వల్ల కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతల వల్ల కావచ్చు, సామాజిక రుగ్మతల వల్ల కావచ్చు, సోషల్ డిస్క్రిమినేషన్స్ వల్ల అందరూ అన్ని రకాల బెనిఫిట్స్ పొందలేకపోయారు. కాబట్టి కొన్ని సంక్షేమ పథకాలు ఆ వర్గాలకు కొంత వెసులుబాటు ఇవ్వడము, కొంత చేతు అందించడము, వాళ్ళని పైకి తీసుకురావడం అనేటువంటి ఆ ఆర్థిక పుష్టినిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేటువంటి భాగంగానే మన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాం తప్ప ఏదో ఉదారంగా డబ్బులన్నీ పనిచేయాలనేటువంటిది కాదు. నంబర్ 1, ఎస్టీ, ఎస్సీ అండ్ బీసీ, ఈబీసీ అండ్ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 162 కూడా చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పింది. సబాల్టన్స్ వాళ్ళు మార్జినలైజ్డ్, నెగ్లెక్టెడ్, సెగ్రిగేటెడ్, కాబట్టి ఆ వర్గాలకు కొన్ని అవకాశాలు ఇస్తేనే కదా వాళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలతో సమానంగా ఉండగలుగుతారు. అందుకే కదా మనం సార్ పొలిటికల్ రిజర్వేషన్స్ తీసుకొచ్చుకున్నాం. వాళ్ళ మోడీ గారి ప్రభుత్వము ఎకనామికల్ రిజర్వేషన్స్ అని తీసుకొచ్చింది. ఇక్కడ దేశవ్యాప్తంగా మనం మారుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వర్గాల యొక్క అభివృద్ధి కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ సంక్షేమ పథకాలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మాత్రమే వాళ్ళ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఉన్నటువంటి కొన్ని అంటే కాన్స్టిట్యూషనల్ లా కానీ లేకపోతే లెజిస్లేటివ్ లా ఉన్నటువంటి వాటికి ఇవ్వాలనేటువంటి వాదనతోటి ఒక వితండవాదం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ విజయ్ గోపాల్ అనేటువంటి అడ్వకేట్ చేయిస్తా ఉన్నారు. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, పూర్వపరాలు ఏంటివని త్వరలోనే మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. దీని త్వరలోనే అంటే ఇవాళ జరిగినటువంటి డిస్కషన్స్ లో జస్ట్ నౌ ఐ ఫినిష్డ్ ఎ మీటింగ్ అలాంగ్ విత్ మై పార్టీ లీడర్స్. వాళ్ళందరం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారికి పేరు తీసుకొచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా కొనసాగించడానికి దే ఆర్ నాట్ విల్లింగ్ టు కంటిన్యూ. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినాను, రైతు బీమా ప్రీమియం కట్టకుండా వదిలేసిండ్రు. కేవలం 1400 రూపాయలు ప్రీమియం కడితే ఇవాళ 42 లక్షల కుటుంబాలకు ఒక భరోసా ఉండేది. పాము గుట్టిన షాక్తో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఉండేది. ఒక 5 లక్షల రూపాయలు వచ్చి ఆ కుటుంబానికి చెవుడు వాదడుగు ఉండేది. సో అట్లాంటి సంక్షేమ పథకాలను కూడా వీళ్ళు వాళ్ళ రద్దు చేస్తా ఉన్నారు, కొనసాగించడానికి ఇష్టాన్ని చూపిస్తలేరు. అంటే మిత్రుడు నాకు సిరన్న బీయింగ్ అన్ అడ్వకేట్ ఈ సైడ్ దాట్ మేము ఉచిత బస్సు ఇస్తా ఉన్నాము. ఉచిత బస్సు వల్ల ఎంతమంది కుటుంబాలకు ఏ విధమైనటువంటి లాభం జరుగుతుందో ఒక మాటలో చెప్పమనండి సార్, నాకు అర్థం కాదు. ఉచిత బస్సు అనేటువంటిది తాత్కాలిక ఊరట, ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళకు ఆ ఊరట కలుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చేటువంటి సంక్షేమ పథకం కాదు అది. ఇప్పుడు రేషన్ షాప్ లో మేము సన్న బియ్యాలు ఇస్తా ఉన్నాం అంటా ఉన్నారు. గతంలో బియ్యం అసలు వాడలేదా సార్? వాళ్ళు తినలేదా సార్? వీళ్ళు మార్చింది ఏంటి? ఉన్నటువంటి బియ్యాలని పాలిష్ చేసేసి ప్యాకింగ్ చేసేసి కొత్తగా ఇస్తా ఉన్నారు సన్న బియ్యం అని చెప్పేసి. గతంలో మేము కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళలో, హాస్టల్స్ లో ఇవే సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టినాము. ఇవి రేషన్ కార్డులకు కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు ఇలా దేశంలో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని రద్దు చేయాలి. ఇవాళ దళితులకు ఇచ్చేటటువంటి దళిత బంధు బంద్ అయిపోయింది. రైతు బంధు ఆల్మోస్ట్ 3 సార్లు ఎగ్గొట్టిండ్రు. వృద్ధులకు, వికలాంగులు పెంచుతామనేటువంటి పెన్షన్లు డబ్బులు చేస్తామన్నారు, చేయకుండా పాత ఇస్తామన్నారు. ఆ పాత దాంట్లో మళ్ళీ 2 సార్ల డబ్బులు వేయలేదు, ఎగ్గొట్టిండ్రు. సో ఇట్లా ప్రతిదీ ఇవాళ రైతు బీమా పోయింది, రైతు రుణమాఫీ విషయంలో డోకా చేసిండ్రు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇప్పుడు రేపొద్దున
ఏదేంటి మహిళ పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే పెళ్లి చేయాలన్నా కుటుంబానికి ధైర్యం ఉండేది. 2 నెలలకు 3 నెలలకు మా కుటుంబానికి 1 లక్ష రూపాయల చెక్ వస్తుంది అనేటువంటి ధైర్యాన్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధి చేసేసింది. ఇది సమంజసమైనటువంటిది. యూ షుడ్ నో అబౌట్ దిస్. చంద్రవర్ధన్ గారు, అంటే ముఖ్యంగా అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇస్తుంది. సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే ముందుగా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఇప్పుడు బడ్జెట్కి సరిపడా అమౌంట్ ఉందా లేదా, ఇవన్నీ గుర్తించకుండా ఎలా సంక్షేమ పథకాలని అమలు చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఇటు ప్రజలైనా తప్పనే అనుకోవచ్చు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తామంటే వాటి పైన పడేది భారం ప్రజలపైనే కదా, నెత్తిపైనే ట్యాక్సులు పడతాయి కదా. ఇక్కడ ప్రజలు తప్పు అనుకోవాలా, లేకపోతే సంక్షేమ పథకాలు ఆఫర్ చేస్తున్నటువంటి పార్టీలది అనుకోవాలా? ఒకటండి రవిచంద్ర గారు, మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు దే ఆల్ కమ్ విత్ ద ప్రైస్. మూల్యం చెల్లిస్తున్నాం. అదే చాలా మంది ఇప్పుడు తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఈ సంక్షేమం వల్ల ట్యాక్సెస్ పెరుగుతుంది, వనరులు కావాలి, ఎక్కడి నుంచి తెస్తుంది, వనరులు కావాలి. ఈ వనరుల కోసం అనేక మాధ్యాల ద్వారా ఏ ట్యాక్సెస్ పెంచాలి, ఏ వర్గాన్ని ట్యాక్స్ నెట్ లో తీసుకురాలో, ఉన్న ట్యాక్స్ రేషన్ ఇంకెక్కువ పెంచటమా, అదేవిధంగా కొత్త వనరులు ఎలాగా మనం సేకరించాలి. ప్రతి ప్రభుత్వం మనం చూసాం, ప్రతి ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ వచ్చింది. ఎక్స్పర్ట్స్ ని పిలుస్తుంది, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ని పిలుచుకొచ్చి ఏ రకంగా మనం ఫండ్స్ సమకూర్చాలి, ఇంటర్నల్ రెవెన్యూ ఎలాగ జనరేట్ చేయాలి, టాక్సేషన్ ని మనం ఏ రకంగా దాన్ని మార్పు చేయొచ్చు, ఇంకా ఎక్స్టర్నల్ సపోర్ట్ ఏమైనా వస్తుందా. కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ కొన్ని కార్యక్రమాలకి, ముఖ్యంగా ఇలాంటి ఫ్రీబీస్ అది ఉపయోగం లేని స్కీమ్స్ కి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కూడా ఆర్థిక సహాయం సపోర్ట్ ఇవ్వట్లేదు. మరి ఒకటే సపోర్ట్ ఉంది, ఒక మార్గం ఏంటంటే ఎక్స్టర్నల్ బారోయింగ్. ఆ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ FRBM లిమిట్స్ ప్రకారంగానే కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా డీప్ సంక్షోభంలో పడుతుంది. వాళ్ళు ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే ఈ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇవ్వకపోయినా మనకి ఏమి పర్వాలేదు. ఎందుకంటే దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దే హావ్ రిటైర్డ్ కాబట్టి కేవలం ఒక ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తారు. ఆ ప్రెజర్ గ్రూప్ యొక్క ప్రాముఖ్యత అంతా లేదు కాబట్టి దే ఆర్ డిస్పెన్సబుల్, దే నాట్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దెమ్. కాబట్టి ఈ రకంగా చేయటం వల్ల తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. ఇవాళ అధికారులు ప్రభుత్వం తోని ఏ రకంగా వాళ్ళు సహాయపడటం లేరు, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు అమలు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కావలసిన కనీసమైన రాయితీలు, వాళ్ళు జీతభత్యాలు అనండి, PRC అనండి, DAs అనండి, ఇప్పుడు 7 or 8 DAs దే ఆర్ డ్యూ. కాబట్టి అవన్నీ పోస్ట్పోన్ చేయడం ద్వారా ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. వీరు ఎలాగే చేస్తారో, మాకు అవసరాలు ఇవ్వరు, మళ్ళీ పెన్ డౌన్ స్ట్రైక్ మరి ఇతర డైరెక్ట్ యాక్షన్ ద్వారా చేయాలి. కొందరు చాలా మంది కూడా కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చారు. ఒక దయనీయమైన పరిస్థితి మనం చూసాం. ఇవాళ అధికార వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకంటే మీరు బడ్జెట్ ఇవ్వకపోకుండా నాన్ ప్రయారిటీ అవసరాలకి మీరు డబ్బులు మళ్లించడం ద్వారా ముఖ్యమైన మౌలికమైన విషయాల మీద మీరు దాని దృష్టి పెట్టకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, గ్రోత్ సెక్టర్స్ ని ప్రమోట్ చేయకుండా మరి ఇలాగా చేయటం ద్వారా కోర్టు ఆశ్రయించి, కోర్టు మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూని పిలిచి మరి అతను తీవ్రమైన పదజాలంలో ఆయనని శిక్షిస్తాము, జైలు పంపిస్తామని చెప్పటం ఈ అవసరం అండి. అధికారులు ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి ఉన్నారు అధికారులు, IAS అధికారులు. కానీ ఈ రకంగా వాళ్ళని అధైర్యపరిచే విధంగా కోర్టుల ముందర దోషులుగా నిలబెట్టడం ద్వారా మనం అధికారులు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ కాన్ఫిడెన్స్ కోల్పోతుంది. వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో పనిచేయరు. కానీ ఇలాంటి దుస్థితిలో మనం ఎదుర్కోకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. దేర్ హ్యాస్ టు బి ఎ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ వెల్ఫేర్ అండ్ ఫ్రీబీస్. నాట్ ఎవ్రీ ఫ్రీబీ ఈజ్ అ వెల్ఫేర్. వెల్ఫేర్ అనేది అది దీర్ఘకాలంలో ఆ పర్టికులర్ సెక్టర్ కి, సెక్షన్ కి ఉపయోగపడుతుంది, ఆర్థికంగా పరిపుష్టి చెందే విధంగా మరి దాని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏది లేకుండా ఇలాంటి నాన్ ప్రొడక్టివ్
సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ చేయటం ద్వారా అది డబ్బు వృధా అవుతుంది తప్ప ఇలాంటి అనర్థాలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టులు కూడా దీంట్లో రంగంలో దూకి వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళు కూడా మొట్టకాయలు వేయటము, తీవ్రమైన పదజాలతో సంబోధించటం ఇది అవసరం లేదు. యాక్చువల్లీ కోర్టులకు ఏం సంబంధం, మనం ఏ కార్యక్రమాన్ని అమలు చేస్తాం, అది ప్రభుత్వం ప్రజలతో ఎన్నికమైన ప్రభుత్వాన్ని తన ఇష్టం మేరకు చేస్తున్నారు. కానీ అలాంటి స్థుతి మీరినప్పుడు కోర్టులు కూడా జోక్యం చేసుకొని అసలు మీకు వాళ్ళు నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు, అసలు ఇది అవసరమా, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వం యొక్క నైతిక స్థితిని దెబ్బతీసే విధంగా తయారైంది. చాలా శోచనీయమైన విషయం అండి ఇది. శ్రీనివాస్ రెడ్డి, అంటే ఇప్పుడు ఆల్రెడీ శ్రావణ మాసం ప్రారంభమైంది, కోర్టు ఏమో సెప్టెంబర్ 9 వరకు స్టే ఇచ్చింది. మరోవైపు మనం చూసుకుంటే కనుక మళ్ళీ స్టే ఇంకా పొడిగించే అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ టైంలో మ్యారేజెస్ అయిన వాళ్ళకు కానీ ఎవరికైనా భరోసా ఇవ్వబోతుందా, మేము తర్వాత అయినా మీకు ఇస్తాము అని చెప్పబోతున్నారా? కన్క్లూడ్ చేయండి. స్టే ఇవ్వటము అంటే ఆ స్కీమ్ ఆపమని ఆ టెంపరీ స్టే ఇచ్చింది సెప్టెంబర్ 9 వరకు తప్ప కంప్లీట్ గా ఈ టైంలో ఉన్న వాళ్ళకి రాదని కాదు. తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే ఆ స్టే వేకెట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ వస్తుంది, నో ప్రాబ్లం. దాని గురించి వరిగా అవుతుంది. ఎందుకంటే స్టే అనేది పర్మనెంట్ గా ఉండాలని ఏం లేదు కదా రవి గారు. స్టే అంటే ఏంది, టెంపరీ ఆర్డర్ అంతే. అదేంటంటే ఫర్దర్ గా కౌంటర్ ఇచ్చిన తర్వాత కోర్టు సాటిస్ఫై అయితే దానికి స్టే వేకెట్ చేయొచ్చు, లేదా అప్పర్ కోర్టు ఏదైతే డివిజన్ బెంచ్ పోయినా కూడా స్టే వేకెట్ చేయొచ్చు. సో ఏంటంటే అవకాశం ఉంటుంది దానికి, అట్లేం లేదు. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడేది కాదు కాబట్టి అంతవరకు చెప్తున్నాను. నేను కూడా ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా ప్రభుత్వానికి తెలుసు, ప్రజలకి ఏమైనా తెలుసు కాబట్టి కొన్ని అంటే పరిధిలోకి లోబడి ఉంటుంది. ఆ పరిధిలో లోబడి ఏంటంటే కోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకొని తన పరిధి ఏంటో ప్రభుత్వం చెప్పొచ్చు, నో ప్రాబ్లం, తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఆపడం వల్ల ఏంటంటే ఇబ్బంది అవుతుంది. ఇదేంటంటే ఎవరైతే కళ్యాణ లక్ష్మి అంటే షాదీ ముబారక్ హిందువులు కానీ ముస్లింలు కానీ ఇంకెవరైనా కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు బిలో పావర్టీ లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 1,110 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాన్ని కూడా అకౌంట్ లో వేస్తుంది. అది ప్రతి నెల ప్రతిసారి మనం గమనించుకుంటూ వస్తాము. దానికి బడ్జెట్ లో కూడా కొంత అమౌంట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆషాఢ మాసం ఈ నెల 11 నుంచి స్టార్ట్ అయినట్టుంది. సో ఇప్పుడు పెళ్లిళ్ళు అయినా కూడా వస్తుంది, అట్లేం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు ఈ డేట్ లో స్టే ఉంది కాబట్టి ఈ డేట్ లో పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి రాదని ఎక్కడ ఏం లేదు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకుంటారు ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ అప్లై చేసుకొని మ్యారేజ్ ఫోటోలు కానీ అదే విధంగా వాళ్ళ వెడ్డింగ్ కార్డులు, వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ పెట్టుకుని వాళ్ళు అప్లై చేసుకుంటారు. కొన్ని నేను చూసాను, పారామీటర్స్ కొన్ని ఉంటాయి దానికి సంబంధించినవి. సో ప్రజల దగ్గర వెళ్ళి గమనిస్తూ ఉంటాం కాబట్టి సో అట్లేముండదు. మీరు ఎవరు కూడా దాని గురించి వరీ కావద్దు. ఖచ్చితంగా ఈ టైంలో పెళ్లిళ్ళైనా కూడా స్టే టైంలో పెళ్లిళ్ళైనా కూడా తర్వాత మళ్ళీ ఫర్దర్ గా స్టే వికెట్ చేసిన తర్వాత ఏదైతుందో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కళ్యాణలక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ డబ్బులు కూడా మీకు వస్తాయి. దాని గురించి మీరు వరీ కావద్దు. కొద్దిగా నియమం ఇప్పుడు ఏదైతే ఉందో దాని స్టే ఉంది, వ్యక్తేరే ఇంకా అంటే డిస్మిస్ చేయలేదు, దాని స్టే ఉంది కాబట్టి మేము దానికి సరైన కౌంటర్ అనేది వేయడం జరుగుతుంది ప్రభుత్వం కనుక. అదే విధంగా ఏమైనా ఉంటే ఒకవేళ మరి లీగల్ టీం కూడా చర్చించి కూడా దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా ముందుకు పోవడం జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనం కూడా రవి గారు గమనించాలి, అప్పుడు కూడా గతంలో ఆ డిఎల్ విషయాలు కూడా అన్ని డిఎల్ కూడా అప్పుడే పెండింగ్ ఉన్నాయి. ఆ డిఎల్ పెండింగ్ ఉన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని డిఎల్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ మొత్తం ఎక్కడికక్కడ ఎగనూకి ఎక్కడికక్కడ పెండింగ్లు పెట్టుకొని ఏదైతే ఆ స్కూల్లో సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల డిఎల్ కావచ్చు, చాలా స్పష్టంగా గమనించండి. 9+ న్యూస్ ప్రధానికం కూడా అదే విధంగా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళ ఏజ్ 3 సంవత్సరాలు అప్పుడు కేసీఆర్ తప్పించుకోవడం కోసం 3 సంవత్సరాలు పెట్టిపోయిన తర్వాత ఏజ్ ని పెంచిపోయిన తర్వాత 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెట్టిపోయిన తర్వాత ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ రంగంలో చాలా పట్టినైపోతుంది. ఇది చాలా మీరు కూడా గమనించండి ప్రధానికం, ఎందుకంటే ఇది అర్థమవుతుంది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి బడ్జెట్ అలాట్మెంట్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇవన్నీ కూడా. సో అవన్నీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. డిఎల్ కూడా ఏదైతుందో లీగల్ గా వాటికి పరిష్కారం చేయడం జరుగుతుంది. మీరు ఎవరు కూడా వర్రీ కావద్దని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దత్తాత్రేయ గారు కన్క్లూడ్. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామనేటువంటి హామీతోటి అధికారంలోకి వచ్చింది. చాలా వర్గాలు అరే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తానడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆశపడి ఓట్లేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏమనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది? కేవలం మాటలు చెప్పడం, మోసం చేయడము, నట్టేట ముంచడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తా ఉన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల విషయంలో మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి మోసం చేసిండ్రు. మహిళలకు 2,500తో పాటు ఆడపిల్లలకు స్కూటీలు అది ఇది దాంతో పాటు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను. ఆ తులం బంగారం మాట ఎత్తొద్దు అంటే కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ విజయ్ గోపాల్ తోటి కేసు వేయించి ఇవాళ దీన్ని ఈ స్టే విధించి దీన్ని సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు.
సో ఒక వర్గాన్ని మోసం చేయడం కాదండి, అన్ని వర్గాలను మోసం చేసిండు, అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఉన్న పథకాలన్నింటినీ కూడా ఊసురు అని చెప్పేసి బంద్ చేసేసి రద్దు చేసేసి సంక్షేమ పథకాలు లేకుండా పేద వర్గాలు అభివృద్ధి చెందకుండా కేవలం భూ వ్యాపారాలు చేసుకోవాలా, రియల్ ఎస్టేట్ దందా చేసుకోవాలి, హైడ్రా పేరు మీద పేద వర్గాల ఇల్లు కూల్చేయాలా, మూసి ప్రక్షాళన పేరు మీద ఇల్లు కూల్చేసేయాలా, అట్లాగే గచ్చిబౌలి భూములు, గచ్చిబౌలి భూములు, మౌలానా ఆజాద్ భూములు, ఇండస్ట్రియల్ భూములు, ఇవాళ సొంత బ్రదర్ కు 6 ఎకరాల భూమి ఇచ్చిండు, దాదాపు 200 కోట్ల పైచులకు భూమి, అంటే 2 లక్షల రూపాయల విలువలేనటువంటి కంపెనీకి 200 కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఇవ్వడము. అంటే ఈ భూముల కేంద్రంగా రాజకీయం చేస్తా ఉండే తప్ప ఈ సంక్షేమ పథకాల మీద ఇచ్చిన అటువంటి హామీల మీద చిత్తశుద్ధితో పనిచేయట్లేడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటే ఇది కోర్టు స్టే మీద కోర్టు విధించాలా. తన మిత్రుడైనటువంటి విజయ్ గోపాల్ అనేటువంటి అడ్వకేట్ తో కేసు వేయించాడు, స్టే విధించాడు. రేపొద్దున తులం బంగారం మాట ఎవడెత్తుతాడు? కళ్యాణ లక్ష్మికి వచ్చి 1 లక్ష రూపాయలు దిక్కు లేనప్పుడు ఇంకా తులం బంగారం మాట ఎవడు అడగాడు. కాబట్టి ఆ పథకాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం ఆడుతున్న నాటకం. రైట్. చంద్రవర్ధన్ గారు, అంటే ప్రస్తుతం రవి గారు ఇప్పుడు సార్ దత్తాత్రేయ గారు ఏం చెప్తున్నారు, రాజకీయ విమర్శలు కాదు. ఎందుకంటే ఇక్కడ ఇంటలెక్చువల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూర్చున్నప్పుడు ప్రజలు కూడా వాళ్ళ చాలా అవేర్నెస్ ఉన్నోళ్ళు. మనం రాజకీయ విమర్శలు మాట్లాడుతున్నామా, సబ్జెక్ట్ మాట్లాడుతున్నామా, అది వదిలిపెట్టి మెటీరియల్ ఫ్యాక్ట్స్ వదిలిపెట్టి మాట్లాడుతున్నాం. సబ్జెక్టే కదా సార్, నేను ఇంతకుముందే చెప్తున్నా వినండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ ప్రజల యొక్క పేదరికాన్ని గురించి మనం వాళ్ళ ఎమోషన్స్ గురించి రాజకీయాలు మాట్లాడు. మీరు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలు ఇచ్చింది, మోసం చేసింది అంటున్నారు. ఓకే, మీరు అన్నారు కదా 2023 నవంబర్ డిసెంబర్ లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 2024 మేలో మీకు ఎందుకు 0 చుట్టారు ఎంపీ టికెట్లు, మీకు ఎందుకు ఒక్కరు కూడా గెలుచుకోలేకపోయారు? అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కూడా ఓడిపోయారు కదా, ఆ తర్వాత జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఓడిపోయారు కదా, ఆ తర్వాత జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా ఓడిపోయారు కదా. అంటే మీరు దయచేసి ప్రజానికం కూడా గమనించండి. ఎందుకంటే విమర్శించడం కాదు, నేను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ మాట్లాడదు. ఒక అడ్వకేట్ గా నాకున్న పదవి ఉన్నా కూడా అన్ని ప్రజలకు అర్థం కావచ్చు, అర్థమైనట్టు చెప్పాల్సిన బాధ్యత మాది. మోసం చేసినంటే మోసం చేస్తే ప్రతిసారి గెలిపించుకుంటూ వస్తారండి. రవి గారు మీరు అర్థం చేసుకుంటే ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ ఏంటంటే ఆర్థిక విధ్వంసం సృష్టించాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1 లక్ష కోట్ల కుటుంబం దోసుకుంది. అన్నలూరే బాగుపడ్డారు, అందరికి అర్థమైపోయింది. మీరు గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు కూలిపోయింది? సెప్టెంబర్ 21 రోజు కూలిపోయింది. ఆ రోజు నుంచి ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రజలకు అంటే నేను కూడా చెప్తున్నాను, ఎందుకంటే అందరూ తెలిసింది, సీక్రెట్ కాదు, రాజకీయంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఫ్యాక్ట్స్, మెటీరియల్ ఫ్యాక్ట్స్ పబ్లిక్ తెలియజేయాలి. ఇవాళ ఎన్ని కోట్లు దోసుకున్నారని తెలియదండి, ప్రజానికానికి తెలుసు కాబట్టి వాళ్ళు ఓడించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? హామీలు ఇచ్చింది, అమలు చేయలేదంటే మాకు ఉన్నటువంటి బడ్జెట్ లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది, వాళ్ళు ఉన్నటువంటి స్థాయిలో ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు, స్కీములు కొనసాగించుకుంటూ వస్తున్నారు, అర్థమైంది. కాబట్టి ప్రతి ఎన్నికల 6 నెలలకు ఒకసారి ఎన్నికలు జరిగిన అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కానించి, ఎంపీల కానించి, పంచాయతీ సంస్థల కానించి, మున్సిపాలిటీల కానించి, బై ఎలక్షన్లు ఎమ్మెల్యేలకు అన్ని వరుస పెట్టి వస్తున్నాయి కదా. మొన్నటి వరకు జనవరి ఫిబ్రవరి కదండి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి కదా తెలంగాణలో. మరి ఎక్కడ వచ్చినాయి మీకు? అంటే మోసం చేసినట్టు కనుక ప్రజలు ఏమంటే తీర్పిస్తారు కదా. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఎన్నికలు ఏమి లేనట్టు కాదు కదండి రవి గారు. ప్రతిసారి ఎన్నికలు జరుపుకుంటూ వస్తున్నాయి కదా. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది కదా. మరి నిజంగా మీరు చెప్పేది కరెక్ట్ అయితే ప్రజల మరి అంటే ప్రజలు మీరు పిచ్చోళ్ళు అంటారా? కేసీఆర్ ఎప్పుడు ఏమంటాడు? కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ప్రజలనే నిందిస్తా ఉంటాడు. అరే ఏ డెమోక్రసీలో ప్రజలు నిందించడం ఏంటంటే అంటే కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ప్రజలు తప్పు చేసి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తున్నారు కదా, దానికి తెలుసుకోలేకపోతున్నారు. రియలైజ్ కాండి, నేను చెప్తున్నాను, దయచేసి బీఆర్ఎస్ రియలైజ్ కండి, ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు మంచిగా సమాధానం చెప్పండి. మీరు విమర్శాత్మకంగా ఏదైనా సద్విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధము. మా రేవంత్ రెడ్డి గారు ప్రతి రోజు కూడా చెప్తున్నారు, ప్రతి అసెంబ్లీ సమావేశాలు కూడా కేసీఆర్ రమ్మని ఆహ్వానిస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు ఇప్పటి వరకు తీసుకొని కేసీఆర్ గారు ఎమ్మెల్యే హోదాలు, ప్రధాన ప్రతిపక్ష హోదా, కేబినెట్ మినిస్టర్ హోదాలు ఉన్నా కూడా ఈ రోజు వరకు అసెంబ్లీ రావట్లేదు. అది కరెక్ట్ కాదు కదండి. ఇవాళ అసెంబ్లీ రాకుండా ఎంతవరకు మీరందరూ ఆలోచించారు ప్రజానికం కూడా. ఎందుకంటే మేము ఇక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడటానికి రాలేదు, ప్రజల కింద చేయడానికి వచ్చాం. విమర్శలు చేయడానికి ఎవరైనా చేస్తున్నది కాదు కదా. అది ఎవరైనా మాట్లాడదు, చెట్టు కింద కూడా మనం మాట్లాడుకోవడానికి కాదు కదా ఇక్కడ. ఎందుకంటే ప్రజలు 9+ న్యూస్ ప్రధానికం చాలా మంది డిజిటల్ ఛానల్ చాలా మంది చూస్తారు కాబట్టి నేను చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తాను. చంద్రవర్ధన్ గారు, అంటే హామీలు ఇవ్వని పార్టీలకు ఓట్లేసే అవకాశం ఉంటుందా ఫ్యూచర్ లో అయినా? హామీలు ఇవ్వటానికి ఎవరు ఆపరు వాళ్ళని. ప్రతి రాజకీయ పార్టీ హామీలు ఇస్తూ వచ్చారు, చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏమిటంటే కంక్లూడ్ చేసే ముందు ఒకటి, మనకు సంక్షేమమా అభివృద్ధి, మనం దేర్ హ్యాస్ టు ఫైండ్ బ్యాలెన్స్ బిట్వీన్ సంక్షేమము అభివృద్ధి. రెండోది, మెరిట్ బేస్డ్ గా మనం ఇవ్వాలి. అవసరమైన వాళ్ళకి, అట్టడుగుడు ఉన్న వాళ్ళకి, టార్గెటెడ్ బెనిఫిషరీస్ కి ఇవ్వాలి. తర్వాత
అకౌంటబిలిటీ ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవేళ ఈ ప్రతి నయా పైసా ఇంత మనం ఖర్చు పెడుతున్నాం, ఇది మన అందరి డబ్బు, ఇది మనందరి ట్యాక్స్ రూపంలో మనం కట్టిన డబ్బు, దానికి అకౌంటబిలిటీ లేదు. విచ్చలవిడిగా మీరు ఇష్టానుసారంగా ఖర్చు పెడితే అవసరం లేని, అది ప్రొడక్టివిటీగా ప్రమోట్ చేస్తుందా, అది సూక్ష్మ స్థాయిలో జీవితాలు బాగుపడుతుందా లేదా అని ఈ అంశం మీద ప్రభుత్వాలు మొత్తం లోతుగా ఆలోచించాలి. ఎవరు కూడా ఆలోచిస్తలేరు. మూడోది, పెనుభారం పడుతుంది బడ్జెట్ మీద రాష్ట్ర యొక్క వనరుల్ని. మనం నిరంతరం కూడా వనరులు ఎలా కాపాడుకోవాలి, మన అభివృద్ధిని ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎస్, వి వెల్కమ్ ఇట్. వారు కొన్ని నినాదంతో పనిచేస్తున్నారు. కానీ వారు ఎంత వేగంగా వెళుతున్నారంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కొంచెం వారు కూడా విస్మయం చెంది, మరి వారి యొక్క వేగాన్ని, వారు ఎంత వేగవంతంగా పనిచేయాలనుకుంటున్నారో దానికి కొన్ని అడ్డంకులు వచ్చే అవకాశాలు చూస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా నిరోధించి ప్రభుత్వం కొంచెం రియలిస్టిక్ గా ఉండాలి. వాళ్ళు ఏ అవసరం మేరకే ఇవ్వాలి, అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. సో ఈ స్కీమ్స్ ని కూడా అవసరమైతే కొంచెం ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ ఏ రకంగా అది నిరుపయోగం అవుతుంది, అనర్హులు కూడా దాన్ని చాలా లాభం పొందుతున్నారు. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం కూడా ఆలోచించి, ప్రథమ కర్తవ్యం ఏంటి, సంక్షేమంతో పాటు అభివృద్ధి లేకపోతే ఈ సంక్షేమాలు ఏమి పనికిరావు. కాబట్టి దీర్ఘ ఆలోచనతో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలు ఆలోచించాలా. తాత్కాలికమైన లబ్ధి కోసం దీర్ఘకాల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఎస్, డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఒకవైపు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు, మరోవైపు తమ హక్కుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు, పింఛన్దారులు, వీళ్ళందరూ కూడా ఇక ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి ఉన్న సమయంలో ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి? సంక్షేమం ఆపాలా, ఉద్యోగుల బకాయిలు ముందుగా చెల్లించాలా? కీలకమైన ప్రశ్న. అయితే ఏం జరుగుతుంది, వీటికి సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయి, మనం కూడా వెయిట్ చేసి చూడాల్సింది.